హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హరిత. వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు. ఈరోజు వీడియోలో పెసరపప్పుతో హల్వాని చూపించబోతున్నానండి. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా ఒకసారి పెసరపప్పుతో హల్వాని కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఈ పెసరపప్పు హల్వా కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ పెసరపప్పుని 1 to 2 hours సోక్ చేసుకోవాలండి. 1 hour తర్వాత పెసరపప్పు మంచిగా నానిపోతుంది. తర్వాత 2-3 వాషెస్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి వాటర్ని. పెసరపప్పు నుంచి వాటర్ అంతా పోయే వరకు మంచిగా వడగట్టుకోవాలండి. ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వడగట్టుకున్న పెసరపప్పును వేసి వేయించుకోవాలండి. ఫ్లేమ్ని హై టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ పెసరపప్పుని వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ పెసరపప్పు కలర్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ పెసరపప్పు వేగే వరకు కొంచెం టైం పడుతుంది. చూస్తున్నారు కదా, పెసరపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇలా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. పెసరపప్పు కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం రవ్వలాగా ఉండేటట్టు బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని 2 cups వాటర్ వేసుకోవాలండి. 1 cup పెసరపప్పుకి 2 cups వాటర్, 1/2 cup షుగర్ వేసుకొని మరిగించుకోవాలి. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఇందులోనే 2 ఇలాచి వేసుకొని మరిగించుకోవాలి. షుగర్ కరిగి వాటర్ మరిగేలోపు మనం ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 tablespoon నెయ్యి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 tablespoon బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 1 tablespoon శనగపిండి వేసుకొని వేయించుకోవాలి. రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పౌడర్ని వేసుకోవాలి. నెయ్యిలో మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 minutes వేయించుకోవాలండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం పెసరపప్పుని ముందే వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ 1 to 2 minutes సరిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈలోపు షుగర్ కూడా మొత్తం మెల్ట్ అయ్యి వాటర్ కూడా మరుగుతుంది కదా, ఆ వాటర్ని మనం ఈ పెసరపప్పు మిశ్రమంలోకి వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. పెసరపప్పు అనేది దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి. అంతే అండి, పెసరపప్పు హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి.
లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయే పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోతుందండి. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, అయితే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.